ఈ కాస్ట్ కుర్రాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది, అలాగే ఈ కాస్ట్ కుర్రాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది. ఇద్దరికి ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది. అందరినీ ఒకే క్లాస్ లో కూర్చోబెట్టి పాఠం చెప్తున్న ప్రభుత్వం రెండు వేరు వేరు హాస్టల్స్ ఎందుకు పెట్టింది? అలా పెట్టడం వల్ల ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. ఇలా విడదీయడానికి నాయకులకు ఉన్న కారణాలు సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు. ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది. ఎవడు రాడు చెప్పడు. ఎవ్వరూ అడగలేనిది అడిగే ధైర్యం ఉంది ఇతరులు. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకి దండం పెట్టండి. అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఈడవడు బాబు మధ్యలో మన ప్లాన్ అంతా పాడు చేసేసాడు. ఇప్పుడు చూడు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. వాళ్ళ పాయింట్ మాట్లాడండి.